హే గైస్, ఎలా ఉన్నారు? ఏన్షియంట్ ఈజిప్ట్ మానవ చరిత్రలో ఒక గొప్ప నాగరికత. వాళ్ళు ఈ భూమి మీద లైఫ్ కంటే డెత్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. చనిపోయిన ఫరో రాజుల్ని పెద్ద పెద్ద పిరమిడ్స్లో చాలా జాగ్రత్తగా పెట్టేవాళ్ళు. ఆ పిరమిడ్స్ చుట్టూ పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవాళ్ళు. అసలు చనిపోయిన వ్యక్తికి అంత పెద్ద పిరమిడ్స్ ఎందుకు? ఆ పిరమిడ్స్లో విలువైన వస్తువులు ఎందుకు పెడతారు? చనిపోయిన శవాన్ని అంత జాగ్రత్తగా ఎందుకు ప్రిజర్వ్ చేస్తారంటే దానికి రీజన్ ఒక్కటే, ఆఫ్టర్ లైఫ్. పురాతన ఈజిప్ట్ ప్రజలు ఆత్మ యొక్క అమరత్వాన్ని గట్టిగా నమ్మేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో లైఫ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బస్ ఎక్కి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో చాలా స్టాపింగ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ దృష్టిలో ఈ లైఫ్ అనేది ఒక స్టాపింగ్ లాంటిది. వాళ్ళ అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్టర్ లైఫ్. మన భాషలో చెప్పాలంటే స్వర్గం. ఆఫ్టర్ లైఫ్కి వెళ్ళే జర్నీకి సోల్ని ప్రిపేర్ చేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. గాడ్ ఆఫ్ డెత్ ఆఫ్టర్ లైఫ్కి ఎంటర్ అయ్యే గేట్స్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఆ గాడ్ ఎవరో కాదు, అనూబిస్, ది గాడ్ ఆఫ్ డెత్. ఏన్షియంట్ ఈజిప్ట్ ప్రకారం ఆత్మ అనేది టూమ్స్ నుండే వాటి జర్నీని స్టార్ట్ చేస్తాయి. ఆఫ్టర్ లైఫ్ని ఎలా చేరుకోవాలని ఆత్మకి అర్థం అవటానికి ఆ టూమ్ లోపల గోడల మీద బొమ్మలు కూడా ఉంటాయి. ఫస్ట్ మనం అసలు చనిపోయిన వారిని మమ్మీస్గా ఎలా చేస్తారో తెలుసుకొని తర్వాత ఈ ఆఫ్టర్ లైఫ్ జర్నీ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడు మన లోపల ఉండే సెల్స్ కాన్స్టాంట్గా రీన్యూ అవుతూ ఉంటాయి. పాత సెల్స్ని కొన్ని ఎంజైమ్స్ డీకంపోజ్ చేస్తాయి. కానీ మనం చనిపోయినప్పుడు ఆ సెల్స్ అనేవి రీన్యూ అవ్వలేవు. కానీ ఎంజైమ్స్ మాత్రం సెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తూనే ఉంటాయి. అందుకే చనిపోయాక మన బాడీ కుళ్ళిపోతుంది. చనిపోయాక కూడా బాడీ కుళ్ళిపోకుండా ఉండాలంటే ఆ ఎంజైమ్స్ని తీసేయాలి. మమ్మిఫికేషన్ ప్రాసెస్ని ఫస్ట్ తలలో మేకు కొట్టి స్టార్ట్ చేస్తారు. మేకు కొట్టి బ్రెయిన్ మొత్తాన్ని గుజ్జు చేసి ముక్కు ద్వారా జ్యూస్ అంతా బయటకు పంపిస్తారు. స్కల్ డీకంపోజ్ అవ్వకుండా 3 రకాల జిగట పదార్థాలను పోస్తారు. నెక్స్ట్ బాడీ లోపల ఉండే ఆర్గాన్స్ని రిమూవ్ చేస్తారు. ముందు లంగ్స్, స్టమక్, పేగులు తీస్తారు. హార్ట్ డ్యామేజ్ అవ్వకుండా లంగ్స్ తీయటం చాలా కష్టం. కానీ హార్ట్కి ఏమీ కాకుండా చాలా కేర్ఫుల్గా లంగ్స్ని రిమూవ్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో ఆత్మ అనేది హార్ట్లోనే ఉంటుంది. బయటికి తీసిన ఆర్గాన్స్ అన్నిటినీ స్పెషల్ జార్స్లో పెడతారు. ఆ జార్స్లో నాట్రాన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. అది ఒక రకమైన సాల్ట్. జార్స్లో ఉన్న ఆర్గాన్స్ డీకంపోజ్ అవ్వకుండా బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆల్కలైన్. నెక్స్ట్ బాడీ దగ్గరికి రండి. బాడీని కూడా నాట్రాన్తో నీట్గా క్లీన్ చేస్తారు. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బాడీ మొత్తం నాట్రాన్తో కవర్ చేస్తారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా మొత్తం బాడీని ఆ సాల్ట్తో కంప్లీట్గా కవర్ చేసి అలాగే 40 రోజుల పాటు ఉంచుతారు. ఆ 40 రోజుల టైంలో ఈ నాట్రాన్ సాల్ట్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ మొత్తాన్ని లాగేస్తుంది. 3 రకాల జిగట పదార్థాలని బాడీకి అప్లై చేస్తారు. సిడర్ ఆయిల్తో బాడీకి బాగా మసాజ్ చేస్తారు. బాడీ పైన ఇంకా కొన్ని జిగురు పదార్థాలను వేసి లెనిన్ క్లాత్తో బాడీ మొత్తాన్ని చుట్టేస్తారు. అలా 2-3 సార్లు కవర్ చేసి ఫైనల్గా పెద్ద లెనిన్ క్లాత్తో కవర్ చేస్తారు. దానిపైన మతపరమైన సింబల్స్ని పెయింట్ వేస్తారు. ఆ బాడీని సాక్రోఫాగస్ అనే పెట్టెలో పెడతారు. దాన్ని టూమ్స్లో పెడతారు. అదే ఫరో రాజులనైతే పెద్ద పెద్ద పిరమిడ్స్లో పెడతారు. దీంతో మమ్మిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అయితే సాక్రోఫాగస్లో కానీ టూమ్స్లో కానీ బుక్ ఆఫ్ డెడ్ని పెడతారు. ఈ బుక్ ఆఫ్ డెడ్లో ఆఫ్టర్ లైఫ్కి ఎలా వెళ్ళాలి, మధ్యలో ఏముంటాయి, ఇన్ కేస్ ఆటంకాలు వస్తే వాటిని ఎదుర్కోవటానికి మంత్రాలు, ప్రేయర్స్, కోడ్స్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఆఫ్టర్ లైఫ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా ఆత్మ హాల్ ఆఫ్ ట్రూత్కి చేరుకుంటుంది. ఇక్కడ వాళ్ళకి తీర్పు ఉంటుంది. అక్కడ జడ్జెస్ కూడా ఉంటారు. అక్కడ ఒక బంగారు త్రాసు ఉంటుంది. ఒకరు తర్వాత ఒకరు లైన్లో ఉంటారు. అనూబిస్, గాడ్ ఆఫ్ డెత్, వాళ్ళ గుండె తీసుకొని తెల్లని ఈకతో తూకం వేస్తాడు. ఆత్మ యొక్క గుండె ఈ ఈక కంటే ఎక్కువ బరువు ఉంటే మొసలి లాంటి తల ఉండే దేవుడు ఆ గుండెని మింగేస్తాడు. ఆ దేవుణ్ణి అమిత్ అంటారు. మొసలి మింగేసిందంటే ఆత్మ ఇంకా అంతమైపోయినట్లే. ఒకవేళ 2 బ్యాలెన్స్ అయితే అనూబిస్ జడ్జెస్ని కన్సల్ట్ అవుతాడు. వాళ్ళకి ఆ ఆత్మ హానెస్ట్గా మంచిగా అనిపిస్తే ఆ సోల్స్ని అండర్ వరల్డ్కి పంపుతారు. అక్కడ అండర్ వరల్డ్ గాడ్ అయిన ఒసైరిస్ హెవెన్కి వెళ్ళటానికి ఫైనల్ అప్రూవల్ ఇస్తాడు. ఆ హెవెన్లో సోల్ ఆఫ్టర్ లైఫ్ అంతా హ్యాపీగా బ్రతకొచ్చు. ఏన్షియంట్ ఈజిప్ట్ ప్రకారం గాడ్ ఆఫ్ డెత్ అనూబిస్కి సోల్స్ ఇమ్మోర్టాలిటీలో కీలక పాత్ర ఉంది. ఏన్షియంట్ ఈజిప్ట్ మిథాలజీ ప్రకారం ఈ మమ్మిఫికేషన్ ప్రాసెస్ని ఫస్ట్ చేసింది అనూబిసే. ఒసైరిస్ చాలా గొప్ప ఫరో రాజు. ఒసైరిస్ అంటే అతని తమ్ముడు సెట్కి చాలా ద్వేషం. ఇద్దరు దేవుళ్లే. సెట్ భార్య అయిన నెఫ్తిస్తో ఒసైరిస్ ఒక బిడ్డని కంటాడు. ఆ విషయం తెలిసిన సెట్
కోపంతో ఊగిపోతాడు. ఒసైరిస్ ని చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఒక బాక్సులు పెట్టి నైల్ రివర్ లో విసిరేస్తాడు. ఒసైరిస్ శరీర భాగాలని అతని వైఫ్ ఐసిస్ వెతికి సేకరిస్తుంది. ఎలాగైనా ఒసైరిస్ ని తిరిగి బ్రతికించాలనుకుంటుంది. సో గాడ్ ఆఫ్ డెత్ అనూబిస్ దగ్గరికి తీసుకువెళ్ళి కాపాడమని అడుగుతుంది. అనూబిస్ ఒసైరిస్ ని మళ్ళీ బ్రతికిస్తాడు. తర్వాత ఒసైరిస్ అండర్ వరల్డ్ కి గాడ్ అవుతాడు. చనిపోయిన వారికి తీర్పు తీర్చేవాడవుతాడు. కాలం గడిచే కొద్దీ అనూబిస్ని ఒసైరిస్ రీప్లేస్ చేసి గాడ్ ఆఫ్ డెత్ అవుతాడు. అనూబిస్ ఒసైరిస్కి రైట్ హ్యాండ్లా మారిపోతాడు. ఆత్మలకి దారి చూపించేవాడుగా ఉంటాడు. టూంబ్లో ఒక ఆత్మ లేచి ఆ గోడల మీద ఉన్న సింబల్స్ని చదివినప్పుడు అనూబిసే వాళ్ళని గైడ్ చేసేది. హాల్ ఆఫ్ ట్రూత్ వరకు ఆ సోల్స్ వచ్చేలా చేసేది అనూబిసే. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో గైస్, ఇప్పుడు నేను వరకు చెప్పిందంతా ఈజిప్ట్ మిథాలజీలో వాళ్ళు రాసుకున్నవి అండ్ వాళ్ళు పాటించే విషయాలు. మీరు ఇంకా ఈజిప్ట్ గురించి వీడియోస్ చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు బాగా లైక్ చేశారంటే నేను ఇంకా ఈజిప్ట్ మీద చాలా వీడియోస్ చేస్తాను. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్. ఈ రోజు నేను ఒక మ్యాజిక్ షో చేయబోతున్నాను. ఇక్కడ నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి అనమాట. ఆ కార్డ్స్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఇక చూసారు కదా, ఇక్కడ కొన్ని కార్డ్స్ ఉన్నాయి కదా. ఈ కార్డ్స్లో మీరు ఒక కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ మనసులో ఒక కార్డ్ అనుకోండి. మీరు మనసులో ఏ కార్డ్ అనుకున్నారో నేను కరెక్ట్గా గెస్ చేస్తాను. నేను కరెక్ట్గా కనుక గెస్ చేస్తే మీరు ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి. డీల్? డీల్. ఓకే గాయస్, ఇప్పుడు మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో నేను కరెక్ట్గా గెస్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, ఈ కార్డ్స్ చూడండి. సో మీరు మనసులో అనుకున్న కార్డ్ ఇక్కడి నుంచి నేను తీసేశాను. కరెక్ట్గా గెస్ చేశారా? మీరు అనుకున్న కార్డ్ ఇక్కడ లేదు, నేను దాన్ని తీసేశాను. కరెక్ట్గా గెస్ చేస్తే